హర్ష సాయి మడ్డలో డాన్ సారీ మెగాలో డాన్ అనేటటువంటి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు గుర్తుందా? మామూలు ఎలిమెంట్ కాదు అది. ఆల్మోస్ట్ ఒక 20-30 కోట్ల బడ్జెట్ పెడుతుంటూ ఓ ఓ ఓ ఓ అని చెప్పి బాగా లేపారనమాట. నేను కూడా దానికి గట్టిగానే ఇచ్చా. సో అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ సినిమా ఏమైంది? షెల్యూడ్ అయిందా, అటకెక్కిందా అని చెప్పి నన్నైతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, డిఎం చేస్తున్నారు. మీమ్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఏమైంది అనేటటువంటిది చెప్తా చూడండి. ఆల్రెడీ మనోడి మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అది పోక్సో కింద కూడా తిరిగింది అని చెప్పి చాలా మంది అంటున్నారు అనమాట. ఒక కేసు. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్లు. ఆల్మోస్ట్ చాలా బెట్టింగ్ యాప్స్ అయితే వరి ఒత్తి ప్రమోట్ చేసిండు. ఏ యాప్ను కూడా వదలలేదు. ఈ కేసు ఇంకోటి ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వేరే దేశానికి పారిపోయాడు. ఇది ఒకటి. ఇంకోటి ఫ్రాడ్ కేసు. ఆ అమ్మాయి దగ్గర చాలా డబ్బులు నొక్కేశాడు అని చెప్పి తన మీద అయితే ఫ్రాడ్ కేసు. ఆల్మోస్ట్ హర్ష సాయి మీద 4-5 కేసులు ఉన్నాయి. బయటికి రావాలన్నా భయం అవుతుంది, వీడియో తీయాలన్నా ఉత్సపడుతుంది. ఇంకా అట్టాంటి టైంలో ఈ మడ్డలో డాన్లో గిడ్డలో డాన్లో సినిమాలు ఉండనే ఉండవు. షెల్యూడ్ అనేటటువంటిది కూడా చాలా చిన్న పదం. అటకెక్కడం కాదు, అంతరించిపోయింది. ఈ సినిమా అవుతుంది అని చెప్పి ఇంకెవడు కూడా వెయిట్ చేయమాకండి. పాప నేను ఎప్పుడో ముత్తుకున్నా. ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ చెప్పిన, హర్ష సాయి నువ్వు చేస్తున్న తప్పు. సేవ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి జనాల్ని మిస్లీడ్ చేస్తున్నావు, అది బంద్ చేయని చెప్తే నన్నే చాలా మంది వేసుకున్నారు. వేసుకున్న వాళ్ళు ఏమైపోయారో తెలియదు, హర్ష సాయి ఏమైపోయాడు ఎంత మటుకు తెలియదు.